రెడ్డిగా పల్నాడు జిల్లా నర్సరావుపేట ఈఎస్ఐ శ్రీనివాసరావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నెల 4న చిలుకలూరుపేటలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 5 విద్యార్థులు మృతి చెందారు. అయితే ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తుండగా హైవేలపై కంటైనర్లు ఆపుతూ ఏఎస్ఐ కుమారుడు వెంకట్ నాయుడు గ్యాంగ్ చిక్కింది. ఈ క్రమంలో కుమారుడి చోరీలపై తండ్రి శ్రీనివాసరావు పాత్రపై కూడా ఆరోపణలు వెలువెత్తాయి. దీంతో అసలు విచారణ జరిపినటువంటి ఐజీ శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా కార్ల చోరీ కేసులో మరో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే కేసులో ఇదివరకే చిలుకలూరుపేట అర్బన్ ఎస్ఐ రహంతుల్లా సస్పెండ్ అయ్యారు. చిలుకలూరుపేటలో పనిచేసేటువంటి 4 పోలీసులపై బదిలీ వేటు పడినట్లు సమాచారం. అలాగే మరికొందరు పోలీసులకు సైతం షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఏంటి అప్డేట్స్ ఏంటి ఈ న్యూస్ కి సంబంధించి కూడా? సింధు, ఏదైతే ఈ నెల 4వ తేదీన జరిగినటువంటి చిలుకలూరుపేట హైవే అనేది జరిగిన యాక్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విచారణలో మాత్రం షాకింగ్ విషయాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆ రోజు ఆ యాక్సిడెంట్ కి కారణమైనటువంటి ఈ వెంకట్ నాయుడు గ్యాంగ్ ఏదైతే ఉందో ఆ వెంకట్ నాయుడు గ్యాంగ్ ని అదుపులో తీసుకొని పోలీసులు విచారిస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి చిలకలూరుపేట ఎస్ఐ అయినటువంటి రహంతుల్లా పాత్ర ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఆయన్ని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత మరింత లోతుగా విచారిస్తున్నప్పుడు ఈ వెంకట్ నాయుడు తండ్రి అయినటువంటి ఏఎస్ఐ శ్రీనివాసరావును కూడా ఈ రోజు సస్పెండ్ చేయడం జరిగింది. ప్రధానంగా కూడా ఈ శ్రీనివాసరావు అంతకు ముందు ఇక్కడ నర్సరావుపేట డిఎస్పీ ఆఫీస్ లో ఆయన వర్క్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన అయితే విచారణ జరుగుతున్న సందర్భంలో వెల్దుర్తి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళని విచారిస్తున్నారు. ఈ ముఠాగా ఏర్పడి 4 ఒక గ్యాంగ్ గా ఏర్పడి ఈ విధంగా కూడా వాళ్ళు అక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో జరిగిన ఘటనలు, వాళ్ళకి సహకరించిన వాళ్ళందరినీ కూడా సంబంధించి విచారణలో వచ్చినటువంటి వాస్తవాలన్నింటినీ కూడా వెలుగు చూసిన సందర్భంలో దాంట్లో కూడా తండ్రి అయినటువంటి శ్రీనివాసరావు పాత్ర ఉన్నట్లుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఈ విచారణ స్వయంగా నిర్వహించినటువంటి ఎవరైతే ఐజీ ఉన్నారో ఆ ఐజీ అయితే మాత్రం సర్వశేష్ త్రిపాఠి నిన్న నైట్ అయితే వెంకట తండ్రి ఏఎస్ఐ అయినటువంటి ఈ శ్రీనివాసరావుని సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని ఈ కోణాల్లో కూడా విచారిస్తున్న సందర్భంలో ఈ పోలీసుల పాత్ర కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా కూడా దీంట్లో మరో 4 పోలీసుల పాత్ర కూడా ఉన్నట్లు తెలిసిన నేపథ్యంలో వాళ్ళకి కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు వస్తున్నటువంటి సమాచారం. అదే విధంగా మరింతగా లోతుగా కూడా ఈ కేసును అయితే పోలీసులు విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కృష్ణ, థ్యాంక్ యూ.